3 రోజుల తర్వాత మోటార్ సైకిల్కు కావలసిన డబ్బు కూతుర్ని తీసుకుని వెళ్ళాడు. శివరావు అల్లుడి నిర్లక్ష్యం చూసి చాలా బాధపడ్డాడు. వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అల్లుకుపోతే కూతురే అల్లుణ్ణి మారుస్తుందని భావించాడు. కానీ వాళ్ళ నాటకం పసిగట్టలేకపోయాడు. నానా, అంత డబ్బెక్కడిది? శరత్ బాబు అడిగాడు. నీకెందుకురా, తల తాకట్టు పెట్టాను. నా తల కూడా తాకట్టు పెట్టి మరో 10,000 తీసుకురా, ఏదైనా వ్యాపారం చేస్తాను అన్నాడు శరత్ బాబు. తండ్రి మండిపడతాడు అనుకున్నాడు. ఆయనకు మార్క్స్ అంటే అభిమానం. శ్రీశ్రీ కవిత్వం చదవడమే కాక అభిమానిస్తాడు. చెకోవ్ లాంటి రచయితలు లేనే లేరంటాడు. ఆ మాట నువ్వంటే మనం ఒక రోజులో లక్షాధికారులం అయిపోతాం అన్నాడు. శరత్ తెల్లబోయినట్టు చూశాడు. అవునరా, రావుస్ బ్రదర్స్ తెలుసు కదా, వాళ్ళ అమ్మాయిని నీకు ఇస్తామన్నారు. 2 లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారం నీకు ఇస్తారట, ఆలోచించు అన్నాడు. ఆ క్యాపిటలిస్టులతోనా? అయితే ఏం, నేను మాట్లాడాను. పెళ్లి ఆర్భాటంగా వద్దు, దండల పెళ్లి అన్నారు. చాలేనన్నా, చెప్పేదొకటి చేసేది మరొకటినా? దండల పెళ్లికి 2 లక్షల కట్నం కావాలా? మళ్ళీ ఇలాంటి టాపిక్ నా ముందు ఎత్తకూడదు. కోపంగా లేచాడు శరత్. ఈ ద్వంద్వనీతేంటో, భర్తలు నాస్తికులం అని విగ్రహారాధన చేస్తుంటే భార్యలు వారి క్షేమానికి తులసి పూజలు, వరలక్ష్మి వ్రతాలు చేస్తారు. చూసేవారికి ఏది నమ్మాలో తెలియని పరిస్థితుల్లో ఉంటారు. 2 రోజులు గడిచాక అసలు విషయం బయటకొచ్చింది. శివరావు కోడలు నగలు లాకర్లో పెట్టమని మామగారికి ఇచ్చిందట. అవి తాకట్టు పెట్టి అల్లుడి అలక తీర్చాడు. కోడలు నానా మాటలని కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. వీధంతా మామగారి నైజం డప్పు పుచ్చుకుని వాయించింది. శివరావు తల వంగిపోయింది. ఎవరు కనిపించినా సోదిలా ఆపి చెప్పే కబుర్లు ఆగిపోయాయి. అతను బయటికి వెళ్లడం మానేశాడు. శరత్ బాబు చదువు ఆగే పరిస్థితి ఏర్పడింది. నాన్న, మీరు పునాదుల్లేని గాలిమేడలు కట్టారు అన్నాడు. ఈ దేశంలో సగం మంది అలాగే బ్రతుకుతున్నారు. అభిమన్యు తల్లి ఉత్తరం చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె చిత్తరంజన్ గారింటికి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. అతనికి గెస్ట్ రూమ్లో వసతిచ్చాడు థామస్. తనకొచ్చే స్కాలర్షిప్తో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ భోజనం చేస్తున్నాడు. ఇక్కడ జరిగిన విషయాలు తల్లికి చెప్పకూడదనే నిశ్చయించుకున్నాడు. అభిమన్యు అయిష్టంగానే మేనమామ గడపలో అడుగు పెట్టాడు. హలో బావగారు, దారి తప్పినట్టున్నారు. హాల్లో కూర్చున్న శిరీష వెటకారం చేసింది. దారి తప్పితే నీ బెడ్రూంలోకి సరాసరి వచ్చేసేవాణ్ణి అన్నాడు. అది మగాళ్ల పని. మరదలై బ్రతికిపోయావు, మరొకరైతే? పొళ్ళు బిగబట్టాడు అభిమన్యు. ఏం చేస్తావో చెప్పనక్కర్లేదు అభిమన్యు గారు, కరుణకు పట్టిన గతి పట్టిస్తావు వెటకారంగా అన్నాడు చిత్తరంజన్. మామయ్య, ఛీ, ఆ పేరుతో పిలవకు. ఇంట్లో ఉంచుకుని చదువు చెప్పించి పిల్లనిస్తానంటే నేను తేలికైపోయాను. ఆ కరుణ? మర్యాదగా మాట్లాడండి. కరుణ పేరు అర్హత కూడా లేదు. ఏంరా, ఎందుకు లేదు? మానభంగం జరిగినా నిన్ను తన దగ్గరుంచుకుని మాయ చేస్తున్నందుకా? సుశీలమ్మ తీక్షణంగా అడిగింది. అమ్మా, అమ్మా, అమ్మ బ్రతుకుందని గుర్తుంటే ఈ పని చేస్తావా? భగవంతుడా, ఆయనతో పాటు నన్నెందుకు తీసుకుపోలేదు? ఇంకెన్ని అనర్థాలు చూడాలో? ఆమె ఉన్మాదిలా తల బాదుకుని ఏడవడం మొదలుపెట్టింది. అభిమన్యు ముందుకు దూకాడు. వదలరా, ఎన్ని నీతులు చెప్పావు, ఎన్ని రకాల వగలపోయావు. ఆమె అతన్ని విదిలించేసింది. ఇప్పుడు నీతిమాలిన పనులేం చేశాను? ఇంకా ఏం చెయ్యాలరా? మానభంగాలు చేసి జైలుకు వెళ్ళావు, అంతకంటే ఏం కావాలి? అమ్మా, దెబ్బతిన్నట్టు చూశాడు. పెదవుల మధ్య కోపం బిగబట్టాడు. ఏం, నేనే అబద్ధమాడుతున్నానా? ఇంత జరిగినా నాకెందుకు రాయలేదు? నీకు నైతిక బలం లేదు. ఆమె ముఖం పీక్కుపోయింది. 10 లంకణాలు చేసినట్టయింది. తల్లికి చిత్తరంజని ఏం చెప్పారో తెలీదు. తను నిర్దోషినని కరుణ అందరికీ చెప్పింది. దోషులు ఎవరో కూడా తెలుసు. కానీ వారిని రచ్చకెక్కిస్తే కరుణ ఎక్కాలి. మానభంగం జరిగిన ఒక ఆడపిల్ల రచ్చకెక్కితే ఈ సమాజం బ్రతకనిస్తుందా? కుక్కను తరిమినట్టు తరుముతుంది. ఆ భగవంతుడే వాళ్ళను శిక్షిస్తాడు అభిమన్యు అన్నాడు థామస్. అందుకే ఆ కేసు బయటికి రాలేదు. మాట్లాడవేంరా? రెట్టించిందామె. అమ్మా, నేను నేరం చేయలేదు. నేను భయపడి నీ ముందు దాచిపెట్టలేదు. నువ్వు కంగారు పడతావని నచ్చజెప్పబోయాడు. సుసి, జరిగిన దాని గురించి కాలయాపన చేయకు. నేనలా వెళ్ళొస్తాను. అతను బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. హాల్లో సుశీలమ్మ ఒకవైపు, రెండో వైపు అభిమన్యు ఏం తోచని వారిలా నిల్చుండిపోయారు. మా కుర్చీలలో ముళ్ళు లేవు. పద్మావతి కాఫీ తీసుకొచ్చింది. ముళ్ళైతే దులుపుకోవచ్చు అత్తయ్య, కరెంటు పెడితే చచ్చి ఊరుకుంటాం అన్నాడు. హాస్యంగా అనబోయినా కసిగానే వచ్చాయి మాటలు. అబి, సుశీలమ్మ అరిచింది. పద్మావతి ఇద్దరినీ శాంతపరిచి కూర్చోబెట్టింది. ఇద్దరూ కాఫీ తాగారు. ఓ 10 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి.
జరిగిందేదో జరిగిపోయింది. నేను చెప్పేది విను. నిన్ను జైల్లో పెడితే దగ్గరే ఉన్నా నాకు తెలియలేదంటే ఎంత దారుణంరా. మళ్ళీ ఆ విషయం ఎందుకమ్మా? అదే అసలు విషయం చెబుతున్నాను. మనిషికి ఏదో కాండ ఉండాలి. మావయ్యతోనూ సామరస్యంగా ఉంటే ఇదంతా జరగనిచ్చేవాడా అంది. అభిమన్యుకు అర్థమైపోయింది ఎంత బాగా మేనమామ తల్లికి బ్రెయిన్ వాష్ చేశాడో. పళ్ళ బిగువన కోపం వదిం పెట్టాడు. నేను నిర్ణయానికి వచ్చాను. నేనున్నా పోయినా నీకు అండా దండా ఉండాలి. మామయ్య కూతురికి పెళ్లి కాక మన సంబంధం చెయ్యాలని లేదు. అభిమానంతో వచ్చాడు. నాకు ఇష్టమే. శిరీషను నీకు నిశ్చయం చేస్తున్నాను. అమ్మా అదిరిపడ్డట్టు చూశాడు. ఏం ఎందుకు అభ్యంతరం? పొదునుగా అడిగిందామె. నేను మంచివాణ్ణి కాదు. నాలాంటి వెధవను మానమర్యాదలు లేక మానభంగాలు చేసేవాణ్ణి, రౌడీని, దుర్మార్గుణ్ణి కట్టుకుని శిరీష ఏ సుఖపడుతుంది అన్నాడు ఆవేశంగా. బాబు అభిమన్యు, నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు. పద్మొచ్చి లేవబోతున్న అతని చేయి పట్టి ఆపింది. తెలిసినా మా అమ్మకు లేనిపోని చెప్పి బ్లాక్మెయిల్ చేయడంలో అర్థం లేదత్తయ్య. మీ మామ తరపున నేను క్షమార్పణ కోరుతున్నాను అభిమన్యు. నాకు మన 2 కుటుంబాలు కలవాలనుందయ్యా అన్నదామె అనునయింపుగా. ఎందుకదినా అనవసరంగా బుజ్జగింపు? తప్పు చేయలేదంటావు. అన్న చెబితే వినాల్సిందేం లేదు. నేను చెప్పింది అతను వినాలి. శిరీష్ని పెళ్లి చేసుకుని ఆ యూనివర్సిటీ రాజకీయాలు వదిలేయాలి. అలా అయితేనే ఇక్కడ నిలబడమను అంది సుశీలమ్మ. అమ్మా అమ్మా నీకేమైంది? కళ్ళు కనిపిస్తున్నాయి. మమకారం అనే పొరలు తొలగిపోయాయి అంది పొదునుగా. లేదమ్మా, నీ తలకు బాగా విషమెక్కింది. నీకిష్టం లేదంటే చదువు మానేస్తాను. థామస్ ఇంటి నుండి రమ్మంటే వచ్చేస్తాను. అంతేగాని శిరీష్ని పెళ్లి చేసుకోలేను. చేసుకున్న మావయ్య కూతురన్న కక్షతో ఆ అమ్మాయిని సాధిస్తూనే ఉంటాను అన్నాడు రోషంగా. ఆ మాట ముందే చెప్పి రక్షించావు గాని నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు. సుశీలం అరిచింది. నువ్వు సంబంధం లేదు లేదు అంటుంటే పట్టుకుని పోకులాడుకుంటూ ఉండాల్సిన కర్మేం పట్టలేదు. కానీ కన్నతల్లినని ఆలోచిస్తున్నావు. నీకంత అభిమానం ఎక్కడిది? ఆస్తి పోతుందని ఆలోచిస్తున్నావు. అంతా తీసుకోరా. నాన్న పిడికెడు మెతుకులు వేయలేకపోడు అన్నదామె ఆవేశంగా. అమ్మా జాలిగా నవ్వాడు. నువ్వు వద్దనుకున్నా నేను నీ కొడుకును. నువ్వు చదివించిన చదువుకు ఏదైనా ఉద్యోగం వస్తుంది. మామయ్య మాటలు నమ్మడానికి వీల్లేదు. ఆస్తి అవసరం రావచ్చు, ఉండని అని చరచరా బయటకు వచ్చేశాడు. అతనికి తెలుసు తల్లి ఏడుస్తుంది, కానీ ఏం చేయలేడు. ఆ జూబ్లీ హిల్స్లో ట్యాక్సీలు, ఆటో రిక్షాలు దొరకవు. చరచరా నడిచొస్తున్నాడు. అతని మనసంతా చేదు మింగినట్టయింది. అతని కళ్ళు అప్రయత్నంగా తనకంటే ముందు నడుస్తున్న యువతపై నిలిచాయి. అచ్చు అదే నడక, అదే విన్యాసం, అదే నాజూకుతనం. శశి. ఆ యువతి వెనక్కి తిరిగింది. ఆమె కళ్ళు ఆనందంతో వికసిత పద్మాలయ్యాయి. శశి, నువ్విక్కడ ఒంటరిగా వెళ్తున్నావా? జంటగానే బయలుదేరాను సార్. మా వారి స్కూటర్ స్పీడు చూసి కాస్త జంకాను, అంతే. మెల్లగా అన్నాను. ప్రమాదం లేకుండా మెల్లగా నడిచిరా అని వెళ్ళిపోయారు అంది. అప్పటికే ఆమె ముఖం నిండా చెమటలు పట్టాయి. ఇల్లెక్కడా? శ్రీనగర్ కాలనీలో. భలేవారే మీ వారు నవ్వి ఆమెకు తోడుగా నడవసాగాడు. స్కూటర్ చాలా స్పీడుగా నడుపుతారు. వెనక నుండి హెచ్చరించాను, అంతే. నిర్భయంగా నడిచిరా అంటూ దింపేసి వెళ్ళిపోయారు. భలేవారు, భలేవారు అంది. అలా అంటూ ఉంటే ఆమె గొంతులో జీర వినిపించింది. శశి, మీరు దేనికో బాధపడుతున్నారు అన్నాడు. సుకుమారుని బాబు, నడవడానికి బాధపడుతున్నాను అంది కిలకిలా నవ్వుతూ. అది నవ్వులా లేదు, హృదయాంతరాళాలను చీల్చుకుని వచ్చిన బాధ వీచికలా ఉంది. శశిగారు. అబ్బబ్బా, గారే బూరే ఏంటి బాబు, శశి అనండి చాలు అంది. శరత్ కనిపించడం లేదేంటి శశి? ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కొండెక్కింది అంది. అదేంటి? గొంతెమ్మ కోరికలంటే ఏంటో తెలుసా? ఇప్పుడా ప్రసక్తి దేనికి? అవసరం కాబట్టే మాస్టారు. మా నాన్న గొంతెమ్మ కోరికలు, ఆ కోరికలు తీర్చలేదు, తాపత్రయపడతారు. అన్నయ్యను హాస్టల్లో చేర్పించారు. నాన్నకు పొలిటికల్ సఫరర్గా వచ్చే పింఛను కట్టేవాడు. మీ నాన్నగారు పొలిటికల్ సఫరరా? నాకు తెలీదు. శశి పొక్కును నవ్వింది. ముత్యాలు రాలినట్టయింది. పాలిటిక్స్ అంటే ఏంటో తెలీదండి బాబు, కానీ పింఛనొచ్చేలా మాత్రం ప్రయత్నం చేసుకున్నాడు. నిజానికి సగం మంది సర్టిఫికెట్లు సంపాదించే పింఛన్ తెచ్చుకున్నారు. అసలు నిజంగా అప్పుడు సత్యాగ్రహం చేసి ఇల్లు వాకిలి పోగొట్టుకున్నవారు మేం వీళ్ళేదో ఇస్తారని చేయలేదు అంటున్నారు. అందరి విషయం ఎందుకు? తన తండ్రి భోజరాజు తీసుకోలేదు. అన్నయ్య అధికారం చెలాయించి అక్రమంగా అందర్నీ భయపెట్టి స్కాలర్షిప్ సంపాదించేవాడు. ఈసారి ఆ అవకాశం లేదు. పొలిటికల్ పింఛన్ ఆగిపోయిందా? అమ్మా నాన్నలు 2 పూట్ల తిండి తినాలి. పెద్దన్న వేరుగా పోయాడు. వేరే ఎందుకు?
వారు స్కూటర్ కొనిచ్చారు. ఆ డబ్బు మా వదిన నగలు తాకట్టు పెట్టి తెచ్చారు అంది. మీకు స్కూటర్ ఇచ్చారా? బావుందండోయ్! నాకంటే మా వారికిచ్చారు. బ్యాక్ సీటు నాదే కదా! మా వారు డ్రైవరు మాత్రమే అంది కిలకిలా నవ్వుతూ. ఆ నవ్వు సహజంగా లేదు. ప్లీజ్ అలా నవ్వొద్దు అన్నాడు ఆర్తిగా. ఆమె ఒకసారి తలెత్తి చూసి దించుకుంది. మీ రీసెర్చి ఎంతవరకు వచ్చింది? మనుషులు చెప్పుడు మాటలు విని కనిపెంచిన కన్నతల్లిని దూరం చేసుకుంటారా అన్న అనుమానంతో బంధుత్వాలను అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను అన్నాడు. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఆగిపోయింది. నేనిప్పుడు రోడ్డు మీద ఉన్నాను. అబ్బా, నేను రోడ్డు మీదే ఉన్నాను గాని చెప్పండి అంది. ఆగిపోయింది శశి. నిందలు నిందలేగా అనుకుంటాం కానీ అవి మనిషికి ఎంత హాని చేస్తాయో నువ్వెరుగవు. నేను మానభంగం చేశానన్న నిందని నెత్తిన మోస్తూ కన్నతల్లిని చెప్పలేకపోయాడు. అతని గొంతులో ఇరుక్కుపోయినట్టయ్యాయి మాటలు. ఆపార్యం ప్రేమించిన పడతిని వదులుకున్నారు అవునా? కష్టాల్లో కాలిన మనిషికే తెగు వస్తుందేమో. ఈ మధ్యకాలంలో ప్రపంచం చాలా అర్థమైంది అభిమన్యు గారు. ఆనాడు కాస్త తెగింపు చేసి బయటపడాల్సింది అంది ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ. ఏం జరిగినా మన మంచికే అన్నట్టు మీరు తెగింపు చేయకపోవడమే మంచిదైంది. లేకపోతే నాతో పాటు మీరు రోడ్డున పడేవారు అంది నవ్వుతూ. ఇద్దరూ శ్రీనగర్ కాలనీలో అడుగు పెట్టారు. మీరు వెళ్ళండి, నేను వెళ్ళగలను అంది. భలేవారే! ఇంత దూరం నేను రాకపోతే వచ్చేవారు కాదా? మిమ్మల్ని కాఫీ అడగనులేండి అన్నాడు ఉడికించాలని. అమ్మా, ఆశ దోశ. మా ఆరోగ్యమే కాక అతిథి అభాగ్యతుల ఆరోగ్యము గమనిస్తాం. కాఫీ టీలు ఇవ్వం అంది అధునాతనమైన బంగ్లాలోకి అడుగు పెడుతూ. ఇదా మీ ఇల్లు అన్నాడు. అది చాలా అందంగా కట్టడమే కాక రంగుల కాంబినేషన్ చాలా బాగుంది. క్రీము బ్రౌన్ కలర్సు వేశారు. ఆమె లోపలికి వెళ్ళినా అలాగే నిలబడి ఆ బంగ్లా అందచందాలు గమనించాడు. నిజంగా శశి తండ్రి ఆలోచన పరుడు. తను వివాహం చేసుకుంటే ఏముండేది? అమ్మా అన్న శశి ఆర్తనాదం వినిపించింది. అతను ఉలిక్కిపడి గేటు తీసుకుని లోపలకు పోబోయాడు. అప్పుడే ఒక నడివయసు ముసలమ్మ తలుపు తీసుకునొచ్చింది. అభిమన్యు వంక తీక్షణంగా చూసింది. శశమ్మ ఎంటొచ్చింది నువ్వేనా? నీకేం పనిలేదా? ఆ పిల్ల సావు దెబ్బలు తింటుంది అంది. అభిమన్యు రక్తనాళాలు పొంగాయి. ముందుకు పోబోయాడు. ఆమె ఆపింది. ఆ పిల్ల బతకాలనుకుంటే మళ్ళా రాకు అంది. లోపల నుండి కలగా పులగంగా శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. భారతదేశంలో భారీగా పుట్టిన ప్రతి మనిషి ఒకసారి కాకపోతే ఒకసారైనా భర్త చేత తన్నులు తినడం తప్పదేమో. నిట్టూర్చి వెనక్కు తిరిగాడు అభిమన్యు. అభిమన్యు ఉద్యోగాల వేటలో తిరుగుతున్నాడు. థామస్ ఇచ్చిన ఉత్తరం తీసుకుని చకచక సికింద్రాబాదు వెళ్లాలని నడుస్తున్నాడు. ఒక ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం ఉందట. అభిమన్యు గారు. అతను ఆగి చూశాడు. లైబ్రరీ నుండి వస్తున్న శాంతి కనిపించింది. అతను చిన్నగా నవ్వాడు. హలో, ఎలా ఉన్నారు? బ్రతికే ఉన్నాను. అవేం మాట్లాడండి. తెలుగు భాష అండి. భాష తెలుగే కానీ భావానికి తెగులు పట్టింది. బావుంది. పక్పకా నవ్వాడు. ఆమె నవ్వింది. ఎక్కడికి బయలుదేరారు? ఎందుకు పోయేదేమన్నా ఎదురు తంబళి కన్నా ముండగన్నా చాకి మూటగన్నా శుభం జరుగును అలా అడగద్దు అన్నాడు. ఓయబ్బో, శిరీషను కలిసారా ఈ మధ్య? అన్నాడు. అది అధునాతనమో పురాతనమో తెలియని స్థితిలో ఉంది. దీక్ష ఇప్పించారు. వివాహానికి అడ్డంకులట. పోనీలేండి, అలాగైనా ఓ ఇంటిదైతే సంతోషం అన్నాడు. తనకు నచ్చక శశి అంటుందేం? అదంతే, ఈనాటి అమ్మాయి మనస్తత్వం అది అన్నాడు. కరుణగారు ఎలా ఉన్నారు? జీవోత్సవంలా బ్రతుకుతోంది అన్నాడు. మీరు అండగా ఉండగానా? మీ ఉద్దేశం? కోపంగా చూశాడు. చూడండి, అందరూ చాలా దూరం ఆలోచించి ఎన్నో మాటలు అనుకుంటున్నారు. నేను మాత్రం ఆమెను ప్రేమించారని అనుకుంటున్నాను అంది. ప్రేమ? సినిమా వాళ్ళు దాన్ని ఓ చౌకబారు ఆకర్షణగా మార్చారు. అతను వేదాంతిలా నవ్వాడు. అతను మెల్లగా ఎదురుగా కనిపించిన బొటానికల్ గార్డెన్కు వెళ్ళాడు. శాంతికి అనుసరించక తప్పలేదు. ఇద్దరూ ఓ చోట పచ్చికపై కూర్చున్నారు. ప్రేమ ప్రేమంటే నాకొక ఉన్నతమైన భావం ఉంది శాంతి. ఆ మనిషిని చూడగానే తనది కావాలని తహతా పెరగాలి. ఆ మనిషి లేకపోతే బ్రతకలేనన్న ఆరాటం కలగాలి. అణువణువు పులకరించాలి. పలకరింపు కోసం పరిగెత్తాలి. ఓహ్, మరి కరుణ అంటే అలాంటి భావం కలగలేదా? కేవలం తాత్కాలికమైన ఉద్రేకమా? శాంతి మాట పూర్తి కాకముందే ఆమె చెంప పగిలిపోయినట్టయింది. గోబ గుయ్యమంది. చిచ్చి, చదువుకున్న సంస్కారం లేని మనుషులు. లేచి చరచరా వెళ్ళిపోయాడు. శాంతి నిశ్చేష్టితయ్యి అలాగే చాలాసేపు నిలబడిపోయింది. తను ఏమంది? ఓహ్,
అతడిని రెచ్చగొట్టింది. చెంప పట్టుకుని చాలాసేపు నిలబడిపోయింది. అడుగులు లెక్కబెడుతున్నట్టు నడిచొచ్చి బస్సెక్కి హాస్టల్ చేరుకుంది. ఆమెకు మనశ్శాంతి కరువైంది. తనేనా అంత దారుణంగా మాట్లాడింది? చిత్తరంజన్ మాటలు వేదం అనుకుంది. అభిమన్యు అతను అనుకున్నట్లే నీచుడైతే తన కూతురినే ఇవ్వాలని పంతమెందుకు? ఆమెకెంతో సిగ్గేసింది. అతను ఎంత బాగా ప్రేమకు నిర్వచనం చెప్పాడు. నిజంగా అతడిని మొదటిసారి చూసి ఏమనుకుంది? అతను లేనిది బ్రతకలేను అనుకుంది. అతన్ని తలుచుకోగానే తన అణువణువు పులకరిస్తోంది ఎందుకు? అతడిని తను ప్రేమిస్తోంది. అతను కోపంతో కొట్టినా తనకు కోపం రావడం లేదు. ఆలోచిస్తూ అలాగే మంచంపై దొర్లుతోంది. అక్క, నీకోసం విజిటర్. బీఎస్సీ చదివే చంద్ర చెప్పింది. చెప్పులు వేసుకుని వచ్చేసింది. అభిమన్యుని చూసి ఆశ్చర్యపోయింది. శాంతి, ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ అన్నాడు. నిజానిజాలు తెలుసుకోకుండా వ్యంగ్యంగా మాట్లాడినందుకు క్షమించమని అడుగుతున్నాను అంది మెల్లగా. మన దేశంలో మానభంగం చేయబడిన స్త్రీలనే నీచాతి నీచంగా చూస్తారంటే మీలాంటి విద్యావంతులు దానికి మరో రకమైన రంగు పూయడం సహించలేకపోయాను అన్నాడు. అంతా చీకటి అలుముకుంది. అమ్మాయిలు ఎవరి గదుల్లో వారు చదువుకుంటున్నారు. ఆకాశంలో నక్షత్రాలు మాత్రం మిణుకు మిణుకుమంటున్నాయి. అభిమన్యు భవిష్యత్తులాగే. ఆమె బయటకొచ్చింది. ఇద్దరూ కొద్ది దూరం నడిచారు. శాంతి, నువ్వు నమ్మినా మాన్నా ఒక్క నిజం చెప్పాలి. కరుణ నా తోబుట్టు లాంటిది అన్నాడు. శాంతి తేలిగ్గా ఈజీగా ఊపిరి పీల్చుకుంది. మీ అణువణువు పులకరింపజేసే ప్రణయదేవత ఇంకా సాక్షాత్కారం కాలేదా అంది. ఆమె అణువణువు అతని జవాబు వినాలని కుతూహలంగా కాచుకుంది. అతను చిన్నగా నవ్వాడు. దర్శనం అయింది అన్నాడు నక్షత్రాల మధ్య ఎక్కడ దాక్కుందాని చందమామ కోసం వెతుకుతూ. ఎవరో? నువ్వే అంటే ఆ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలి? ఆమె శరీరం దూదిపింజిలా ఉంది. మనిషిని మనసును కదిలించేది. అందం ఒకటే కాదు, మరెన్నో ఉన్నాయి. తెలుసుకుని ఏం చేస్తారు అన్నాడు నిరాశ నిస్పృహగా చూస్తూ. స్నేహితురాలుగా అడిగే హక్కు ఉందనుకున్నాను. నాకు మిగిలిన స్నేహితురాలివి, శ్రేయోభిలాషివి నువ్వే. థ్యాంక్స్ అంది తల వంచుకుని. అప్రయత్నంగా అతని చేయి పట్టుకుంది. ఆ స్పర్శలో ఎంతో ఆప్యాయత ఉందనిపించింది. నాతో ఓ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి తిరుగుతాడు. శరత్ బాబు ఏదో బాబు కదా? ఆ శరత్ బాబే. అతని చెల్లెలు శశి చాలా అందగత్తె. ఆమెను చూడగానే నాదైతే బావుండు అనుకున్నాను. అభిమన్యు. అవును శాంతి, దురదృష్టం చూడు. ఆ అమ్మాయి అందని చందమామైంది. నాకు ఏదీ అందదేమో అని ఎటో చూస్తూ నిలబడ్డాడు. అతని చెవుల్లో శశి ఆర్తనాదం మారుమ్రోగింది. తనైనా సుఖపడుతుందనుకుంటే అదీ లేదు అని మొన్నటి సంఘటన చెప్పాడు. శాంతి నుండి ఎలాంటి రెస్పాన్సు లేదు. మాట్లాడవేం శాంతి? ఇటు తిరిగాడు. శాంతి లేదక్కడ. అతను ఆశ్చర్యంగా చుట్టూ కలి చూశాడు. హాస్టల్లోకి వెళుతోన్న ఆమె ఆకారం లీలగా కనిపించింది. ఒక్క నిమిషం అలా నిలబడిపోయాడు. శాంతి అలా చేసిందేంటి? శాంతి తనను అభిమానించిందా? అంతే అయి ఉంటుంది. తను ఆమె సౌజన్యానికి ముగ్ధుడైనా భారీగా ఊహించలేకపోయాడు. అప్పుడు వెళ్ళి పిలిచినా ఆమెను రెచ్చగొట్టడమే అవుతుందని మెల్లగా తన గది చేరుకున్నాడు. బయటికే తలుపులున్న గదిలోకి వెళ్ళి మౌనంగా మంచంలో కూర్చున్నాడు. అతని బుర్ర ముద్దుబారిపోయింది. దెబ్బ మీద దెబ్బ ఏం చెయ్యాలో తోచలేదు. హాల్లో లోపలి తలుపులో నీలి నీలి కళ్ళతో నిల్చుంది కరుణ. హాయ్ అన్నాడు నవ్వు ముఖానికి పులుముకొని. జాబు విషయంలో తెలిసుండెనా? నేను వెళ్ళలేకపోయాను కరుణ అన్నాడు. రేపు వెళ్ళవచ్చును. ఇంట్లోకి రండు, భోజనం చేయుదురు. కరుణ, ప్లీజ్ ఈ పూట నన్ను వదిలేయ్ అన్నాడు. ఆమె వెనుతిరిగి వెళ్ళిపోయింది. తను నలుగురు యువతల మధ్య ఇరుక్కుపోయాడా? నలుగురు అతడిని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. శిరీష, శాంతి, కరుణ, శశి. శిరీషను ఏనాడు పరవశించి చూడలేదు. తన భారీగా ఊహించలేదు. శాంతి గుణాలను, మంచితనాన్ని ప్రేమించాడు. ఆనాడు ఆమె పని మనిషి తమ్ముడు అనుకునిచ్చిన 5 రూపాయల నోటు ఇంకా ఉంది. ఆమె లేకపోతే బ్రతకలేను అన్నంత గాఢంగా ప్రేమించలేదు. కరుణను ఒక ఆత్మీయురాలుగా, తోబుట్టువుగా చూశాడు. అంతకు మునుపు కరుణకు థామస్ గారికి ఏ అభిప్రాయం ఉండేదో గాని మొన్నటి సంఘటన తర్వాత తన జాలిని అపార్థం చేసుకున్నారు. వాళ్ళకెలా ఎలా నచ్చజెప్పగలడు? శశి సంతోషంగా ఉందా అంటే అదీ లేదు. అభిమన్యు, ఎస్ సార్. ఉలిక్కిపడి లేచాడు. కరుణ అన్నం తినలేదు అన్నాడు. సారీ సార్. లేచి వెళ్ళి వాళ్లతో పాటు భోజనం చేశాడు. వాళ్లకు తన అభిప్రాయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయాడు. ఆ రాత్రి అశాంతిగా దొర్లాడు.
రెండవ రోజు తను వెళ్లే పని లేకుండానే ఉద్యోగం వచ్చిందని ఆర్డర్ చేతిలో పెట్టాడు థామస్. అది చూసి మరీ కుంగిపోయాడు. అతను నిస్వార్థుడే గాని తన పట్ల ఇంత శ్రద్ధ చూపుతున్నాడంటే దాని వెనక ఎంత ప్రణాళిక ఉందో. ఆర్డర్ అందుకుని అతని పాదాలకు నమస్కరించాడు. సార్, నా తండ్రి బ్రతికున్నా ఇంతకంటే ఎక్కువ చేయరేమో, మీ రుణం తీర్చుకోలేను అన్నాడు. ఓ మై బాయ్, తెలివైన వారికి కృషివరులను అవమానపరిచే ఈ వ్యవస్థను యావగించుకుంటాను. తప్పితే ఏం చేయలేం. ఇదో సాయమా అన్నాడు లేపి భుజాల చుట్టూ చేయి వేసి. నాకు తండ్రి తోబుట్టువులేని లోటు మీరు కరుణ తీర్చారు. దానికి నేనెప్పుడూ కృతజ్ఞున్నై ఉంటాను అన్నాడు. ఇక లేచి వాళ్లకు ముఖం చూపలేక బయటపడ్డాడు. అతనికి ఎంతో రిలీఫ్గా ఉంది. అభిమన్యు 10 సార్లు వెళ్ళినా సుశీలమ్మ మాట్లాడడానికి నిరాకరించింది. అతను ఏమీ చేయలేక తిరిగొచ్చేశాడు. దారిలో ఒక విద్యార్థి కలిశాడు. ఎంతవరకు సార్? గదికే అన్నాడు బస్ కోసం చూస్తూ. నేను సరోవర్ వరకు వెళుతున్నాను, రండి. లిఫ్ట్ ఇచ్చాడు. సరోవర్ ముందు దించి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ. మీకే థ్యాంక్స్ చెప్పాలి. నన్ను అర్థం చేసుకుని ఇక్కడ దిగారు. గది వరకు వచ్చేవాణ్ణి. పెళ్లి రిసెప్షన్ ఉంది సార్. అతను వెళ్ళిపోయాడు. అతను నిలబడుండగానే ట్యాంకు బండ్లో స్నానం చేసి రాజ్య టీవీతో వస్తున్నాయి గేదెలు. అబ్బా, సిటీ మధ్యలో న్యూసెన్స్ ఎప్పుడు తప్పుతుందో అనుకుని ఫిషరీస్ వైపు వెళదామని 2 అడుగులు వేశాడు. అక్కడ కొద్ది దూరంలో జనం గుంగుడున్నారు. ఏంటి? ఎవరో బాబు, పెద్దింటి పిల్లలాగే ఉంది. నీళ్లలో దూకి నిండు ప్రాణం తీసుకుంది అని గాఢంగా నిట్టూర్చి వెళ్ళాడు ఓ వ్యక్తి. ముందుకు పోదామంటే అడుగు పడలేదు. మనిషి విసిగి చావును కోరతాడు. చనిపోయాక కూడా శాంతి దొరకపోతే ఏం చేస్తాడు అన్నాడు కవి. చచ్చి సాధించేదేంటి? ఆ గుంపును తప్పుకుని తొంగి చూశాడు. నీలంచీర గోచితో బిగించి కట్టి హుస్సేన్ సాగర్లో దూకినట్టుంది. ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. శశి! అతని హృదయాన్ని పరిసరాల్ని చీల్చుకుని వచ్చిందా పిలుపు. ఎవరు? ఈమె తెలుసా? జనం దూరం జరిగారు. అభిమన్యు ముందుకు దూకి శశిని అటు ఇటు కదిలించాడు. అందమైన శశి రూపం నీలంగా మారి గమ్మత్తుగా ఉంది. శశి, శశి! నో, శశి చనిపోలేదు. మీరంతా జరగండి. జనాన్ని ఆవేశంగా నెట్టి ఓ ఆటో రిక్షాను పిలిచి శశిని భుజం మీద వేసుకుని ఆటో ఎక్కాడు. అతను చెప్పింది విని ఆటో రిక్షా అతను వాయు వేగంతో ఉస్మానియా ఆసుపత్రి వైపు మళ్లించాడు. అతను అక్కడ పాటించాల్సిన నియమాలను పక్కకు నెట్టి సరాసరి అవుట్ పేషెంట్లు వెయిట్ చేసే స్థలం చేరుకున్నాడు. డాక్టర్, డాక్టర్! అతను వెర్రి ఆవేశంతో అరిచాడు. ఒక్కరు కాదు, 3 డాక్టర్లు పరిగెత్తుకునొచ్చారు. అతను శశి శరీరాన్ని బలపై ఉంచాడు. వాళ్ళు ఆమె వాలకం చూసే ఆమె ఏమైందో నిర్ణయించారు. అయినా విధి నిర్వహణ అన్నట్టు ఆమెను టెస్టు చేశారు. తీసుకువెళ్ళండి, ఆమె చనిపోయింది. నో డాక్టర్, నో, ఆమె చనిపోలేదు, చనిపోదు. మరొకసారి పరీక్ష చేయండి ప్లీజ్ అరిచాడు ఉన్మాదిలా. ఐఎమ్ సారీ, రియల్లీ షీ ఈజ్. డాక్టర్ను మాట్లాడనివ్వలేదు. నో డాక్టర్, పరీక్ష చేయండి. శశి చావడానికి వీల్లేదు, వీల్లేదు. అక్కడున్న ఒక అటెండర్ వచ్చి పట్టుకున్నాడు. మిస్టర్ అభిమన్యు. మరో డాక్టర్ వచ్చి పట్టుకున్నాడు. అతను హై స్కూల్లో క్లాస్మేట్. అభిమన్యునే. ప్లీజ్ చూడరా శేషు, ఆమె చనిపోలేదురా. రిలాక్స్ బ్రదర్. ఇంటికి తెలపాలా? తీసుకువెళతావా? ఫోన్ లేదు, తీసుకువెళదాం. ఇక్కడికి శవం రాని, మనిషిని రాని వెళ్ళడానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఒక్కసారి ఈ అడ్రస్కు వెళ్ళి విషయం చెప్పిరా. అలాగే. ఆ డాక్టరు వెళ్ళిపోయాడు. అభిమన్యు అసహాయంగా కూలబడిపోయాడు. అతని హృదయం ఘోష పెడుతోంది. ఈ వ్యవస్థను ఇన్ని సంవత్సరాలైనా మార్చలేదు. కట్నాల అంగడిలో ధరలకు తట్టుకోలేక ఎందరో కన్యలు బలవుతున్నారు. శరత్ కలిసిన రోజే చెప్పాడు. వాళ్ళు ధనవంతులైనా ఏదో ఒకటి లేదని మా చెల్లిని బాధిస్తారు సార్. నాన్న అటు అన్నకు దూరం అయ్యాడు. ఇటు శశి అత్తగారి కోరికలు తీర్చలేక దాదాపు పిచ్చివారయ్యారు. స్కూటర్ అంటే ఇచ్చాం, టీవీ కావాలంటే ఇన్స్టాల్మెంట్లో తీసిచ్చాం. ఇప్పుడు వాషింగ్ మిషన్ కావాలట అన్నాడు. ఏదో అడ్జస్ట్ అవుతారనుకున్నాడు. నేటి నరుల గొంతెమ్మ కోరికలు అలా ఉన్నాయి అనుకున్నాడు. కాని ఆమెను ఆత్మహత్య చేసుకునే స్థితికి ఈడుస్తాయని ఊహించనైనా లేదు. బంగారు బొమ్మ. శశి రూపం ఎంత కమిలిపోయింది. పదవుల కోసం పోకలాడే పాలకులు, సన్మానాల కోసం చంకలెగరేసే సోషల్ వర్కర్సు, విదేశాల కలలు కనే విద్యార్థులు ఈ వ్యవస్థను ఎదిరించేది ఎవరు? సార్! పిచ్చిగారుస్తూ శరత్బాబు పరిగెత్తుకొచ్చాడు. అమ్మా శశి, నా తల్లి! శివరావు వచ్చాడు. వారి ఏడుపు అంగలాల్పుల మధ్య పోలీసుల రాతకోతలు పూర్తి చేసి శవాన్ని అప్పగించారు. ఆడవారు బోరుని ఏడ్చారు. శశి అత్తగారింటికి కబురు వెళ్ళింది. వాళ్ళు ఊరు వెళ్లారట. ఏం జరిగిందో ఎవరూ చెప్పలేదు. నా జేబులో ఉదయమే ఉత్తరం పెట్టింది నాయన.
శనిమున్నవాణ్ణి చూసుకోలేదు. శివరావు ఉత్తరం అందించాడు. నాన్న, కోరి కోరి ఏరి ఏరి ఇంజనీర్ అంటూ సంబంధం తెచ్చావు. మనుగడ సవ్యంగా సాగడానికి డబ్బు హోదా ముఖ్యం కాదు నాన్న. వారి హోదా, చదువుకు తగిన కట్నం, లాంఛనాలు అడగకపోయినా మీరిస్తారని వారంటే మా శ్రీవారు, వారి ప్రియాతి ప్రియమైన వదిన గారు తలచారు. అత్యాశతో నేను సుఖపడాలని చేసిన ఈ సంబంధం దుఃఖపడ్డానికని గ్రహించేసరికి నేను నీకు అందనంత దూరంలో ఉంటాను. నాన్న, నా కోసం ఏడవకు. నీ ఒంట్లో ఉన్న ఆఖరు రక్తపు బొట్టు వరకు నాలాంటి అమ్మాయిలను కట్న పిశాచానికి బలయ్యే యువతులను ఆదుకొని ఈ దురాచారాన్ని రూపుమాపితే నా జీవితం ధన్యమవుతుంది. నాకు మీరిచ్చిన నగలు అమ్మ అలమరాలో పెట్టాను. అవి వదినకిచ్చేయండి. శరతన్నను చాలా చాలా అడిగానని చెప్పు. అలాగే అభిమన్యు గారొస్తే నా ఆఖరు నమస్కారం అందజేయి. ఇట్లు నీ శశి. ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్థితులేంటో ఎవరికీ తెలీదు. ఆమె రాసిన ఉత్తరం ఆషామాషిగా ఉంది. ఎలా? అందాల శశిని అగ్నికి ఆహుతి చేసొచ్చారు. శశి, అందుకో నా ఆఖరు ఆశిస్తులు. ఎంత పనిచేసావు అని ఏడ్చాడు. శరత్ బాబు పిచ్చివాడయ్యాడు. వాడు వాడు రాని చంపేస్తాను, నరికేస్తాను రాష్ట్రుడు అంటూ పిడికిళ్ళు బిగించాడు. బాబు, నా కూతురు, నా తల్లి సుఖపడుతుందనుకున్నాను. శశి, వాళ్ళు కష్టపెడితే కన్నవారం ఏమైపోయావనుకున్నావు? మమ్మల్ని దగా చేశావు, మోసం చేశావు. శివరావు ఆడవారిలా తలుచుకుని తలుచుకుని ఏడ్చాడు. శశి, నువ్వు చనిపోతే నీ నగలతో నేను సంతోషంగా ఉంటాననుకున్నావా? నాన్న ఈ హెచ్చులు మానతాడని దూరం అయ్యాం అన్న భోరు అన్నాడు. ఎవరంతా ఏడ్చినా శశి తిరిగి రాదు. వాళ్ళంతా అదృష్టవంతులు, ఏడవగలరు. అభిమన్యుక అవకాశం లేదు. శశి పట్ల తనకున్న ఏ భావం వ్యక్తం చేయలేడు.